సొంత పార్టీ చేసిన సర్వే ర్యాంకులపై ఏపీ మంత్రుల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. కేబినెట్ విస్తరణ వార్తల నేపథ్యంలో చంద్రబాబు సర్వే ర్యాంకులు ఇప్పుడు కొందరికి చేదు, కొందరికి తీపిని మిగిల్చాయి. నిత్యం మీడియాలో ఉపన్యాసాలు దంచే మంత్రులు ఈ ర్యాంకింగ్లో వెనకబడ్డారు. పరిటాల, అచ్చెన్నాయుడు, అయ్యన్న పాత్రుడు, కొల్లు రవీంద్రలు ముందు వరుసలో ఉన్నారు. ఘంటా, రావెల కిషోర్ బాబు, కిమిడి మృణాలని, పీతల సుజాతలు వెనకబడ్డారు. వనజాక్షిపై దాడి చేసిన చింతమనేని ప్రభాకర్ రాష్ట్రంలోనే 3వ ర్యాంకు పొందగా ఏపీ సీఎం చంద్రబాబు 9వ స్థానంలో నిలిచారు. ఎమ్మెల్యే బాలయ్యకు స్టేట్లోనే 7వ ర్యాంకు దక్కింది. పశ్చిమ గోదావరి జిల్లాలో చివరి 4 ర్యాంకులు ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలకు రావటం విశేషం. అనంతపురంలో బాలయ్య నెంబర్ 1 కాగా బీసీ, ఎస్సీ నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు చివరి స్థానంలో నిలిచారు. ఇక ఏపీ మంత్రుల్లో ఈ ర్యాంకులు మరింత ఆసక్తిగా ఉన్నాయి. మంత్రులకు బాబు ర్యాంకింగ్: అచ్చెన్నాయుడుకు శ్రీకాకుళంలో 2, రాష్ట్రంలో 32. డిప్యూటీ సీఎం కేఈకి కర్నూలులో 2. కిమిడి మృణాళినికి విజయనగరంలో 8, రాష్ట్రంలో 140. గంటాకు విశాఖలో 14, రాష్ట్రంలో 150 పైమాటే. అయ్యన్నకు విశాఖలో 3, స్టేట్లో 33వ ర్యాంక్. జిల్లాలో 10 దాటగా రాష్ట్రంలో 100 దాటింది. అదే జిల్లాకు చెందిన యనమల నియోజకవర్గం తుని జిల్లాలో 5వ స్థానం, రాష్ట్రంలో 70 దాటింది. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మంత్రి పీతల సుజాతకు జిల్లాలో 13వ ర్యాంకు, రాష్ట్రంలో 140 దాటింది. బీజేపీ మంత్రి మాణిక్యాలరావుకు రాష్ట్రంలో 23వ ర్యాంకు దక్కింది. దేవినేనికి కృష్ణా జిల్లాలో 8వ ర్యాంకు, మంత్రి కొల్లుకు అదే జిల్లాలో 3వ ర్యాంకు. ప్రత్తిపాటి పుల్లారావుకు గుంటూరులో 6, రాష్ట్రంలో 63. రావెల కిషోర్ బాబుకు జిల్లాలో 10, రాష్ట్రంలో 100 పైమాటే. పరిటాల సునీతకు అనంతలో టాప్ 3, రాష్ట్రంలో 23. మంత్రి పల్లెకు అనంతలో 12, రాష్ట్రంలో 100 దాటింది. ప్రకాశం జిల్లా మంత్రి సిద్ధా రాఘవరావు ఆ జిల్లా ఎమ్మెల్యేల కంటే వెనకబడ్డారు. చిత్తూరులో బొజ్జలకు స్టేట్ ర్యాంక్ 150 దాటింది. ఎమ్మెల్సీగా ఉన్న నారాయణకు మాత్రం ఈ ర్యాంకింగ్ వర్తించలేదు.